హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్న రీడింగ్ ఏంటిది అంటే యువర్ ఫీలింగ్స్ వర్సెస్ యువర్ పర్సన్ ఫీలింగ్స్. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీరు మాట్లాడుతున్న ఏదైనా కానీ మీ ఫీలింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్తో ఎంత కంపాటబుల్ అవుతున్నాయి అనేది ఈ రీడింగ్. సో మనం స్టార్ట్ చేద్దాం ఇంకా డిలే చేయకుండా. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో యువర్ ఫీలింగ్స్ వర్సెస్ యువర్ పర్సన్ ఫీలింగ్ ఎంత కంపాటబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఇది మీ ఫీలింగ్ అండ్ ఇది మీ పర్సన్ ఫీలింగ్. ఇది మీ ఫీలింగ్ అండ్ ఇది మీ పర్సన్ ఫీలింగ్. ఓకే, సో ఫస్ట్ మీ ఫీలింగ్ కంపారిజన్ కార్డ్తో ఏం చెప్తుంది అంటే లైక్ మీరు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఫీలింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే లైక్ మీ పర్సన్ని లేదంటే మీ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ని లేదంటే ఆ రిలేషన్షిప్ని ఆ సిచ్యువేషన్స్ని మీరు లైక్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ లేదంటే మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ కొంచెం అంటే మీకు యాక్చువల్గా కంపేర్ చేసుకోవడం ఇష్టం లేదు, బట్ ఆ సిచ్యువేషన్స్ అలా రావడం వల్ల అంటే లైక్ ఏదన్నా గ్యాదరింగ్కి వెళ్ళడం కానీ లేదంటే ఫ్రెండ్స్ని చూడడం కానీ అలా చూసినప్పుడు కొంచెం మీ రిలేషన్షిప్ని కంపేర్ చేస్తున్నారు. అరే ఇలా ఉండింటే బాగుండే, లైక్ నా పర్సన్ కూడా ఇలా చేసింటే బాగుండే, ఇలా బిల్డ్ చేసింటే ఈ రిలేషన్షిప్ని బాగుండే అని కొంచెం కంప్లీట్గా కాదు లైక్ జస్ట్ ఆ థాట్ మీకు మైండ్లో వచ్చింది. అంటే మీరు ఈ సిచ్యువేషన్లో ఇలా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్షిప్ గురించి. సో మీరు సింపుల్గా ఒక సింపుల్ స్టేట్మెంట్ ఏంటిది అంటే మీరు మీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయడం అంటే మీరు కొంచెం కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఈ కార్డ్తో ఇంకొక గైడెన్స్ ఫీలింగ్ కాకుండా సింపుల్గా ఒక గైడెన్స్ కూడా ఉంది. ఏంటిది అంటే ఆ కంపారిజన్ని కంప్లీట్గా పక్కకు తీసండి. ఇట్స్ ఓకే, ఫీలింగ్స్ అనేవి ఎవ్వరూ ఆపలేరు, అవి అలలాగా వస్తూనే ఉంటాయి. సో జస్ట్ ఓకే ఫీల్ అయ్యారు, ఓకే మీకు అఫ్కోర్స్ అది కొంచెం బాధనిచ్చిండొచ్చు, బట్ స్టిల్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ యూనిక్ నేచర్ కాబట్టి మీరు ఆ థాట్ని ఫీల్ అయ్యారు, ఇట్స్ ఓకే. బట్ దాన్ని డిస్కంటిన్యూ చేయండి, అక్కడితో స్టాప్ చేసేయండి. అండ్ మీ పర్సన్ ఈ మూమెంట్లో ఏం ఫీల్ అవుతున్నారంటే అలోన్గా ఫీల్ అవుతున్నారు. అంటే లైక్ తనకి మీ పర్సన్కి ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు కంప్లీట్గా. లైక్ ఈవెన్ వర్క్ మీద కానీ వాళ్ళ రిలేటివ్స్తో కానీ ఈవెన్ కెరియర్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఏదో సింపుల్గా తనకి కెరియర్ పరంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా, బట్ ఏదో సిచ్యువేషన్ ఏదో కైండ్ ఆఫ్ ఇష్యూస్ తనని మీ పర్సన్కి స్టాక్ ఎనర్జీలో నెట్టేశాయి. అండ్ మీ పర్సన్ ఇప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఏదో జస్ట్ సైలెంట్గా అలోన్గా మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిన ఫ్యామిలీ పరంగా మీరు మాట్లాడదామని ట్రై చేసిన నో రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. సో సింపుల్గా మీ పర్సన్ చాలా అలోన్గా ఉండాలి, ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు అని ఆ ఫీలింగ్లో ఉన్నారు. బట్ కెరియర్ పరంగా మంచి ఛాన్స్ ఉంది మీ పర్సన్కి, దాన్ని కూడా తను చూడట్లేదు. మేబీ ఆ స్టక్ ఎనర్జీ అంత లాగేసుకుంటుంది అంత. సమ్టైమ్స్ పాజిటివ్కి ఉన్న ఎంత పాజిటివ్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది, బట్ నెగిటివ్కి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అందుకే కదా మనం పాజిటివ్ కంటే నెగిటివ్కి ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంటాం. సో ఇక్కడ మీ పర్సన్ కెరియర్ పరంగా మంచి ఛాన్స్ ఉన్నప్పటికీ దాన్ని చూడకుండా అలోన్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆ కెరియర్ పరంగా వస్తున్న ఛాన్సెస్ని కూడా చూడట్లేదు. సో ఇది ప్రజెంట్ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి మీరు కంపేర్ చేస్తూ మీరు కొంచెం సాడ్గానే ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా ఏదో స్టక్ ఎనర్జీలో ఉండడం వల్ల అక్కడ తను కూడా కొంచెం మీ పర్సన్ కూడా కొంచెం సాడ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. సో ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ ఇది మీ ఫీలింగ్. ఓకే, థండర్ బోల్ట్, ఆర్డినరీనెస్. సో థండర్ బోల్ట్ కార్డ్తో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ముందు గొయ్యి వెనక గొయ్యి అన్నట్టు. అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు తీసుకునే డిసిషన్స్ మీకే అర్థం కావట్లేదు, సడన్ డిసిషన్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది అండ్ తీసుకోవాలి కూడా.
ఈవెన్ ఒక్కొక్కసారి మీరు ఆలోచించేది చూస్తుంటే మీకే ఆశ్చర్యం వేస్తుంది, అరే నేనేనా ఇలా ఆలోచిస్తుంది అంటే. ఆ సిచ్యువేషన్స్ అలా వస్తున్నాయి, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. ఆ సిచ్యువేషన్ అలా రావడం వల్ల మీ సడన్ డెసిషన్స్ అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఎప్పుడు మాట్లాడని విధంగా సడన్గా మాట్లాడడం, అంటే ఆ సిచ్యువేషన్స్ అలా కల్పించడం వల్ల మీరు ఈ ఫీలింగ్లో ఉన్నారు. అంటే అరే నేనేనా ఇది, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నానని మీరు కైండ్ ఆఫ్ సడన్ డిసిషన్ మేకింగ్ ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు తీసుకోవాలి ఈ డిసిషన్, ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుంటే ముందర ఇది వెళ్తుంది, తీసుకోకపోతే ఈ ఈ ఇలా అవుతుంది అని. అంటే ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కాకుండా, బట్ ఓవరాల్గా అయితే కొంచెం డిసిషన్ మేకింగ్ తీసుకుంటున్నారు మీరు. అంటే మీకు కంప్లీట్గా మీ బ్రెయిన్ పని చేయట్లేదు ఏ డిసిషన్ తీసుకోవాలి అనేది. ఇది మీ కరెంట్ ఫీలింగ్. అండ్ ఆర్డినరీనెస్తో మీ పర్సన్ ఎలా ఉన్నారంటే కంప్లీట్గా మీకు డెడ్ ఆపోజిట్ ఇక్కడ. ఎందుకంటే చూడండి, ఈ ఆర్డినరీనెస్ కార్డ్తో మీరు ఈ కార్డ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ఫైర్ ఉందో. బట్ ఈ కార్డులో చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో. ఇక్కడ అలోన్గా ఉన్నారు, ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీలోకి వచ్చారు ఇప్పుడు మీ పర్సన్. అంటే ఓకే అలోన్గానే ఉన్నారు, బట్ స్టిల్ ఇక్కడ స్టక్ ఎనర్జీ, అంటే ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉండి సాడ్ ఉంది. బట్ ఇక్కడ ఓకే కొంచెం పీస్ఫుల్గా, లైక్ మంచి ఫుడ్ తినడం కానీ, మంచిగా వాకింగ్ చేయడం కానీ, నేచర్కి తనకి ఏదైతే పీస్ఫుల్ ఇస్తుందో ఆ దాన్ని తను ఎక్కువ బిల్డ్ చేసుకుంటున్నారు. ఓకే ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే సరే మూవీకి వెళ్దాం, లేదంటే వాకింగ్కి వెళ్దాం అలోన్గానే, ఎవరితో అంటే ఫ్రెండ్స్తో కాదు, ఫ్యామిలీతో కాదు, ఎలా కాదు, హ్యాపీగా పీస్ఫుల్గా ఉండడానికి రూట్స్ వెతుక్కుంటున్నారు మీ పర్సన్. అంటే ఇక్కడ సేమ్ ఎనర్జీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ కొంచెం మారాయి, అంటే డెడ్ ఆపోజిట్ ఉన్నాయి. మీరు ఫైర్ మోడ్లో ఉంటే మీ పర్సన్ పీస్ఫుల్గా ఉన్నారు. థర్డ్ ఫీలింగ్, ఇది మీ ఫీలింగ్ అండ్ ఇది మీ పర్సన్. ఓకే ఇన్నర్ వాయిస్. సో ఇప్పుడు థర్డ్ కార్డ్తో, కంప్లీషన్ కార్డ్తో మీరేం ఆలోచిస్తున్నారంటే మీ ఫీలింగ్ ఎలా ఉందంటే, లైక్ మీరు చాలా థింగ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అవన్నీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అంటే కంప్లీట్ చేయాలని మీరు ఆతృత పడుతున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు గట్టిగా, బట్ అవి కంప్లీట్ అవుతాయా అవ్వవా అనే ఒక సిచ్యువేషన్ ఉంది. బట్ ఈ కార్డ్తో మీ ఫీలింగ్ ఏంటిదంటే కంప్లీట్ అవ్వాలి త్వరగా, అంటే మీరు అనుకున్న దానికంటే త్వరగా అవ్వాలని మీరు గట్టిగా కోరుకుంటున్నారు. అండ్ మీ ఫీలింగ్ కూడా అదే, అరే నేను ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయి, అంటే కెరియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, అంటే ఇప్పుడు మీ రిలేషన్షిప్ పరంగా పర్టికులర్గా ఇవన్నీ మీకు డ్రీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ త్వరగా ఫిల్ఫిల్ అయితే బాగుంటుంది, తొందరగా కంప్లీట్ అయిపోతే బాగుంటుందని మీరు స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు అట్ దిస్ మూమెంట్. అండ్ మీ పర్సన్ ఇన్నర్ వాయిస్ కార్డ్తో ఏంటిది అంటే లైక్ యునో ఎలా చెప్పాలి ఈ కార్డ్ ఇన్నర్ వాయిస్, లైక్ అంటే 50-50 ఛాన్సెస్. అంటే ఓకే ఇప్పుడు కెరియర్ పరంగా వెళ్ళాలా, రిలేషన్షిప్ పరంగా వెళ్ళాలా, ఓకే రిలేషన్షిప్ పరంగా వెళ్ళాలా, లేదంటే ఫ్యామిలీ మాట వినాలా, ఓకే నా బ్రెయిన్ మాట వినాలా, మనసు మాట వినాలా, ఇలా 50-50 అన్నిటిలోనూ. కెరియర్ పరంగా తను ఆలోచించే ఆలోచనల పరంగా ఏది చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే తనలో తనే మాట్లాడుకుంటున్నారు. స్టిల్ ఈ కార్డ్తో కూడా అలోన్గానే ఉన్నారు. ఇక్కడ ఎవరి సపోర్ట్ లేదు, అండ్ ఎవరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆశించడం లేదు. అండ్ అందుకు ఇన్నర్ వాయిస్, అంటే తనలో మీ పర్సన్తోనే మాట్లాడుకుంటూ యుద్ధం అంటారే కైండ్ ఆఫ్ మైండ్తో, మనసుతో, అలా ఏం చేయాలో అర్థం కాకుండా తనలో తానే మాట్లాడుకుంటూ అన్ని 50-50 పెట్టుకున్నారు. అంటే ఇది అంటే అట్లీస్ట్ ఎక్కువ 80-20 70-30% కూడా లేవు ఆలోచనలు, అన్నీ 50-50నే. ఇదా అంటే తేల్చుకోలేని ఒక సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ మీ పర్సన్ కూడా ఇప్పుడు ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్లో, ఆ కన్ఫ్యూజన్ ఫీలింగ్తోనే స్ట్రక్ ఎనర్జీలో ఈ ఇన్నర్ వాయిస్తో ఉన్నారు. అంటే ఇక్కడ కూడా కొంచెం సిమిలర్, లైక్ మీరు కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నారు, అంటే మీకు 100% కావాలి, బట్ మీ పర్సన్కి మాత్రం 100%, 80% లేదు, 70 లేదు, ఈవెన్ 60% కూడా ఆ ఫీల్ లేదు ఇప్పుడు, అంటే అట్ దిస్ మూమెంట్. అండ్ ఫైనల్గా చూద్దాం ఇప్పుడు
ఫైనల్ ఫీలింగ్ ఆఫ్ యువర్స్ అండ్ ఇది మీ పర్సన్. హార్మోనీ కార్డ్ అండ్ ప్లేఫుల్నెస్ కార్డ్. ఓకే, ఫైనల్గా ఇద్దరు ఒక స్టేజ్కి వచ్చేసారనమాట. అంటే లైక్ హార్మోనీ కార్డ్తో మీరేం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఈ కార్డ్తో ఇక్కడ కంపేర్ చేశారు, ఇక్కడ డిసిజన్ మేకింగ్ చేశారు, ఇక్కడ కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఇక్కడ కంప్లీట్ అవుతుంది అని గట్టిగా నమ్మి ఇప్పుడు మీరు ఫ్యూచర్లోకి వెళ్ళట్లేదు, అవుతుంది అవ్వాలి అని కాదు. ఓకే, లెట్ ఇట్ బీ, ప్రజెంట్ నేను హ్యాపీగా కొంచెం. అంటే ఇక్కడ చూడండి, ఈ 3 కార్డ్స్తో మీరు కూడా టైర్డ్ అయిపోయారు, ఇంకా ఎంత ఆలోచిస్తారు చెప్పండి, ఏదో ఒక మూమెంట్లో రియలైజ్ అవుతాం కదా. సో ఇక్కడ హార్మోనీ కార్డ్తో అదే చెప్తుంది. అంటే మీరు సరే రేపటి గురించి రేపు ఆలోచిద్దాం, ఇప్పుడు ప్రజెంట్ కొంచెం పీస్ఫుల్గా ఉందాం. అంటే కంప్లీట్గా మీరు సరెండర్ అయ్యారు యూనివర్స్కి. అట్ ద సేమ్ టైం మీరు ప్రజెంట్ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అంటే ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. మీలో మిమ్మల్ని మీరు ఒక రోజులో అబ్జర్వ్ చేసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని ఎనర్జీస్ ఉంటాయి చూడండి. సో ఈ కార్డ్స్తో కూడా అదే ఉంది. హార్మోనీ కార్డ్తో ఇప్పుడు మీరు ఏం ఫీల్ అవుతున్నారంటే ఓకే, లెట్ ఇట్ బీ, కొంచెం పీస్ఫుల్గా ఉందాం, మీకు హ్యాపీనెస్ని ఇచ్చే థింగ్స్ని మీరు చేస్తున్నారు. అండ్ కొంచెం నేచర్తో కూడా టైం స్పెండ్ చేస్తున్నారు, మంచి మ్యూజిక్ వింటున్నారు. ఇలా థింగ్స్ మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తున్నాయో అవి మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు గట్టిగా. అండ్ ప్లేఫుల్నెస్ కార్డ్తో మీ పర్సన్ కూడా ఇదే చేస్తున్నారు. దట్ తనకి ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో తను కూడా పాస్ట్లో వెళ్ళట్లేదు, అలోన్గా ఉండాలి. అలోన్గా ఉన్నప్పటికీ స్టిల్ పాస్ట్ గురించి ఆలోచించట్లేదు, ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచన ఉంది ఈ కార్డ్తో. బట్ స్టిల్ ప్రజెంట్ ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. ఏం చేయాలి అంటే మీరిద్దరు ఇప్పుడు సేమ్ ఒక పేజ్ మీద వచ్చారు. ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, ప్రజెంట్ ఈరోజు నేను హ్యాపీగా ఉండాలి, ఈరోజు పీస్ఫుల్గా ఉండాలి అనేది మీరిద్దరు ఫైనల్ కార్డ్తో ఫైనల్ ఎనర్జీ ఇదే చూపిస్తుంది. దట్ యువర్ ఆన్ ద సేమ్ పేజ్, దట్ మీరు హ్యాపీగా ఉండాలని మీ ఓన్ వేలో మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఈ కార్డ్తో యూనివర్స్ మీకు చెప్తుంది. అంటే కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి మీవి. సో ఇది ఓవరాల్గా రీడింగ్. అండ్ ఫైనల్గా ఒక గైడెన్స్ చూద్దాం మనము, మీకోసం యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది. సో ఇవన్నీ మీ ఫీలింగ్స్ కదా పర్టికులర్గా. అండ్ ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చూద్దాం. అండ్ దట్ వన్ గైడెన్స్ ఈజ్ ట్రస్ట్ కార్డ్ వచ్చింది. సో ట్రస్ట్ కార్డ్తో సింపుల్గా మంచిగా ఎంజాయ్ చేయండి, పీస్ఫుల్గా ఉండండి, ఈ రోజుతో ఎంజాయ్ చేయండి, రేపటి గురించి ఆలోచించకండి. బట్ ఎట్ దట్ సేమ్ టైం రేపటి గురించి ఆలోచించకుండానే ట్రస్ట్ చేయండి, రేపు బాగుంటుంది. రేపటి గురించి కంప్లీట్గా ప్రజెంట్లో వెళ్ళమని, ఫ్యూచర్లో వెళ్ళమని కాదు, ఈ రోజుని హ్యాపీగా ఉంటూనే రేపటి గురించి హోప్ పెట్టుకోండి. దట్ ట్రస్ట్ చేయండి, యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ మీ మీ చేతుల్ని యూనివర్స్ పట్టుకునే ఉంటుంది అని బిలీవ్ చేయండి. ఆ ట్రస్ట్ని ఖచ్చితంగా స్ట్రాంగ్ చేసుకోండి. అప్పుడు యూనివర్స్ మీకు ఖచ్చితంగా సైన్స్ కూడా ఇస్తుంది దట్ యూనివర్స్ ఈజ్ విత్ యూ అని. సో ఇది ఇవాల్టి రీడింగ్ అబౌట్ యువర్ ఫీలింగ్స్ అండ్ యువర్ పర్సన్స్ ఫీలింగ్స్. ఐ హోప్ మీకు ఇది అర్థమైంటే ఖచ్చితంగా పాజిటివ్గా పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి.